లేదా సమన్వయ లోపం లబ్ధిదారులపై ప్రభావం. సకాలంలో రవాణా కాని రేషన్ బియ్యం. సాధారణంగా ప్రతి నెల 15 నాటికి మనం చూసుకున్నట్లయితే డీలర్లు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలి. కానీ చాలా చోట్ల గడువులో పంపిణీ చేయలేకపోతున్నారు. సో మనం చూసుకున్నట్లయితే 15వ తేదీ వేలిముద్ర దాటిపోయినప్పటికీ కూడా దీన్ని బట్టి ఇంకా పంపిణీ పూర్తి కాలేదని తెలుస్తుంది. ఉదాహరణకు మనకి ఒక చౌక దుకాణం చూసుకున్నట్లయితే చౌకధరల దుకాణం వద్ద బియ్యం కోసం వెళ్ళగా డీలర్ ఏమంటున్నారంటే బియ్యం నిండుకున్నాయి, రేపు రావాలనడంతో మరుసటి రోజు వెళ్ళారు. వరుసగా 4 రోజులు వెళ్ళిన దుకాణం మూసివేసి అయితే ఉందన్నమాట. అయితే 4 రోజులు వెళ్ళిన దుకాణం అయితే మూసేసి ఉంది. చేసేంది లేక మరో దుకాణంలో బియ్యం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సంచి వలని కోరగా ఆ డీలర్ మీ రేషన్ కార్డు నమోదైన దుకాణంలో తీసుకోవాలన్నారు. ప్రతి నెల 30వ తేదీ నాటికి చౌకధరల దుకాణాలకు బియ్యం రవాణా చేయాలి. 1వ తేదీ నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. కానీ చాలా ప్రాంతాల్లో ఇదైతే జరగట్లేదనమాట. చాలా ప్రాంతాల్లో జరగక మనం చూసుకున్నట్లయితే ఈ టైం ఇన్ టైంలో అయితే అవ్వట్లేదు. అందువల్ల ఏమంటే ఖచ్చితంగా 15వ తారీఖు కల్లా ప్రతి నెల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ అయితే ఇన్ టైంలో జరగట్లేదన్నమాట తెలంగాణ వ్యాప్తంగాన. సో ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్